హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ విబి క్లినిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఆమని గారితో ఉన్నాము. నమస్తే మేడం. మైసెల్ఫ్ డాక్టర్ ఆమ్ని, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ విబి క్లినిక్, వనస్థలిపురం. ఉమ్ము నీరు అంటే ఏంటి మేడం? ఉమ్ము నీరు వలన కలిగే ఉపయోగాలు ఏంటి మేడం? ఉమ్ము నీరు అనేది యాక్చువల్లీ బేబీ యొక్క యూరిన్ అనమాట. సో బేబీకి బ్లడ్ సప్లై బాగా అయ్యి కిడ్నీస్ నుంచి యూరిన్ ప్రొడక్షన్ తర్వాత ఉమ్ము నీరు అనేది పెరుగుతూ ఉంటుంది మనకి బాడీలో. ముందు నుంచి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకున్నట్టయితే ముందు కన్నా మధ్యలో ఎక్కువగా ఉండింది ఉమ్ము నీరు. అండ్ లాస్ట్ వచ్చే కొద్ది బేబీ ఎదిగే కొద్దీ స్పేస్ సరిపోదు కదా మనకి, ఉమ్ము నీరు అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. అండ్ ఉమ్ము నీరు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే బేబీ అనేది మంచిగా ఫ్రీగా ఫ్లోట్ అవ్వచ్చు. అండ్ దాని ఒక ఆర్గన్స్ మంచిగా స్విమ్ చేయొచ్చు అనమాట లోపల. అండ్ ఒక ఆర్గన్ కి ఇంకో ఆర్గన్ ప్రెస్ అవ్వదు, ఆర్గన్ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే లంగ్స్ మెచ్యూరిటీ, ఉమ్ము నీరు ఏం చేస్తుంది, బేబీ పన్స్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత లోపల స్విమ్ చేస్తున్నప్పుడు మంచిగా మింగేస్తుంది. అవి లంగ్స్ డెవలప్మెంట్ కి, మిగతా ఆర్గన్స్ డెవలప్మెంట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అలాగే డెలివరీ టైంలో ఉమ్ము నీరు మంచిగా ఉన్నట్టుగా అయితే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఉమ్ము నీరు ఎందుకు పడిపోతుంది మేడం? కొంతమందికి నెలలు నిండక ముందుకే కొంతమందికి తొందరగా పడిపోతుంది, కొంతమందికి పెయిన్స్ రాకముందుకే ఉమ్ము నీరు అనేది పడిపోతూ ఉంటుంది. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి వాళ్ళకి ఆల్రెడీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉండడము, వెజినల్ ఇన్ఫెక్షన్స్ ఉండడము వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆ ఇన్ఫెక్షన్ అనేది పైన కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఆ మెంబ్రెన్స్ ఏదైతే ఉమ్ము నీరు సంచి మెంబ్రెన్స్ అయితే ఉన్నాయో వాటికి కూడా ఇన్ఫెక్షన్ చేరి అది పగిలే అవకాశం ఈజీగా ఉంటుంది. అది ఒక రీజన్ అవుతే, ఇంకోటి కొంతమందికి తెలియకుండానే అంటే సర్విక్స్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ అంటాం. దాని లెంత్ ఒకటి చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే నొప్పులు రాకముందుకే అది డైలేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొంతమంది 6 months లో అలాగని నొప్పులు రాకముందుకే డైలేట్ అయిపోయి ఆ ఉమ్మునీరు సంచి పగిలిపోయి ఉమ్మునీరు అనేది బయటకి వచ్చేసి తొందరగా అబార్షన్స్ అవ్వడము, ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. గర్భవతులకు ఉమ్ము నీరు ఎంత ఉంటే మంచిది? ఇప్పుడు నార్మల్ రేంజ్ వచ్చి చాలా మంది 8 to 25 centimeters అని అంటూ ఉంటారు. 8 centimeters కన్నా తక్కువగా ఉంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అనమాట. అలాగే ఒక టర్మ్ వచ్చేసరికి అంటే 9 months వచ్చేసరికి నిజానికి 25 centimeters అన్నా కూడా 20 centimeters కన్నా ఎక్కువగా ఉన్నా మనకి amniotic fluid అంటే ఉమ్ము నీరు అనేది ఎక్కువగా ఉన్నట్టు అర్థం అనమాట. సో ఇప్పుడు బేబీ ప్రాపర్ పొజిషన్ ఉండకపోవడము, సైడ్ అంటే తిరిగిపోయి ఉండడము, బ్రీచ్ అనేది కిందికి ఉండడము, లేకుంటే సైడ్కి ఉండడం, హెడ్ అనేది సైడ్కి ఉండడం, అట్లాంటివి ప్రమాదాలు ఎక్కువ ఉమ్ము నీరు ఎక్కువగా ఉన్నా జరుగుతుంది. తక్కువగా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఉమ్ము నీరు అనేది ఎంత శాతం ఉండాలి? శాతం అంటూ పర్టికులర్ గా ఏం ఉండదు. ఒక 8 centimeters ఎబోవ్ ఉండాలి. అండ్ 8 to 10 centimeters 9 నెలలు నిండాక ఒక 36-37 weeks వచ్చాక 8 to 10 centimeters ఉన్నట్టుగా అవుతే బెస్ట్ అనమాట, మంచిది. అండ్ అలాగే ఇప్పుడు అలా అని మనకి 30 weeks ఉన్నప్పుడే 8 to 10 centimeters ఉంటే మంచిదా అంటే అలా కాదు. సో ఇది డిపెండ్స్ అపాన్ ద ఏ పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉంది అని. ఒక 30 weeks ఉన్నప్పుడు మినిమం ఒక 12 to 15 centimeters ఉంటే మంచిది అలా. సో మనము జెస్టేషన్ ఏజ్ ప్రకారం ఉమ్ము నీరు ఎంత ఉండేది ఫిక్స్ అవుతాం. ఇప్పుడు ఒక 20 weeks ఉందనుకోండి, 20 weeks ఉన్నప్పుడు వాళ్ళకి యూజువల్లీ 15 to 16 centimeters, 18 centimeters ఉంటే నార్మల్. అలా పీరియడ్ ఆఫ్ జెస్టేషన్ పెరిగే కొద్దీ ఉమ్ము నీరు అనేది తగ్గుతూ ఉంటుంది, బేబీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఉమ్ము నీరుని బట్టి పుట్టబోయే బిడ్డ ఆడ మగ అనేది తెలుసుకోవచ్చా మేడం? అలా కష్టం అండి. ఉమ్ము నీరు ఒక మెజర్మెంట్ ని బట్టి ఆడ మగ అని మనం ఏం చెప్పలేము, అందరికీ సేమ్ ఉండిద్ది, అలా ఏముండదు. మెజర్మెంట్ ని బట్టి మనం అయితే చెప్పలేము ఇది ఆడ మగ అని. ఉమ్ము నీరు లీక్ అవుతుందని ఎలా గుర్తించాలి మేడం? చాలా మంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చేటప్పుడు ఉమ్ము నీరు లీక్ అవుతుందని చెప్పరు, కానీ వాళ్ళు ఏం చెప్తారంటే యూరిన్ అనేది ఆగట్లేదు మేడం, కంటిన్యూస్ గా యూరిన్ పోతూనే ఉంది మార్నింగ్ నుంచి అని చెప్తూ ఉంటారు. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ సింటమ్ అనమాట. అది యాక్చువల్లీ యూరిన్ కాదు, ఉమ్ము నీరు పోతూ ఉంటుంది అనమాట వాళ్ళకి. ఇప్పుడు యూరిన్ అనుకోండి, అది లీక్ అవుతున్న కొద్దీ మనం స్టాప్ చేస్తే ఆగిపోతుంది యూరిన్ అనేది. కానీ ఉమ్ము నీరు అనేది మనం స్టాప్ చేసినా ఆగదు, మనం నిల్చున్నా కూర్చున్నా ఏం చేసినా ఉమ్ము నీరు అనేది లీక్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా మనం గుర్తించవచ్చు ఒక థింగ్. ఉమ్ము నీరు ఎంత ఉంటే బిడ్డకి ప్రమాదం ఉండదు మేడం? ఉమ్ము నీరు అనేది గ్రేటర్ దెన్ 8 centimeters ఉంటే బిడ్డకి ప్రమాదం తక్కువగా ఉంటుంది అనమాట. ఉమ్ము నీరు అనేది ఒక 5 centimeters ఉన్నా కూడా పెద్ద ప్రమాదం ఏముండదు. కాకపోతే మనం నార్మల్ డెలివరీకి ట్రై చేసినప్పుడు అది సక్సెస్ ఛాన్స్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఉమ్ము నీరు తగ్గే కొద్దీ ఏమవుతుందంటే బేబీ అనేది ఒత్తిడికి గురి అవుతూ ఉంటుంది. సో తొందరగా డెలివరీస్ అవ్వడము ఉమ్ము నీరు తక్కువగా ఉంటాయి. అండ్ అలాగే బేబీ లోపల చనిపోయే ప్రమాదాలు ఇట్లాంటివి ఉంటుండొచ్చు. సో ఉమ్ము నీరు అనేది ఒక 8 centimeters కన్నా ఎక్కువగా ఉంటే మంచిది. ఉమ్ము నీరు ఎక్కువగా ఎందుకు ఉంటుంది మేడం? ఉమ్ము నీరు ఎక్కువగా ఉండడానికి గల కారణాలు వచ్చేసి, ఫస్ట్ మదర్ ఏమైనా డయాబెటిక్ అనేది మనం చెక్ చేసుకోవాలి అనమాట. మదర్ డయాబెటిక్ ఉన్నట్టుగా అయితే ఆటోమేటిక్గా మదర్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, బేబీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. వన్స్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ యూరిన్ ప్రొడక్షన్ ఉంటుంది, సో ఉమ్ము నీరు అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి బేబీ అంతా బాగుందా లేదా, టీపా స్కాన్ లో మంచిగా ఉండాలి.
కొంతమందికి బేబీస్ అవయవాలు అనేది సరిగ్గా ఫామ్ అవ్వవు అనమాట. కిడ్నీస్ బాగానే ఉంటాయి, యూరిన్ ప్రొడక్షన్ జరుగుతుంది, కానీ బేబీ ఏం చేయాలి, స్వాలో చేయాలి. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో అవన్నీ మింగుతూ ఉంటుంది. సో ఇక్కడ గొంతు దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈసోఫేగస్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఉమ్మునీరు అనేది ప్రొడక్షన్ అయిందంతా అక్కడే ఉండిపోయింది. సో అట్లాంటి కండిషన్స్లో ఉమ్మునీరు ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో అన్ని నార్మల్ ఉన్నా, వాళ్ళకి షుగర్ లేకున్నా, బేబీ అంత బాగున్నా కూడా ఉమ్మునీరు అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఉమ్మనీరు వెంటనే పెరగాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? సో ఫస్ట్ ఉమ్మునీరు తగ్గినప్పుడు మనం ఎందుకు తగ్గింది అనేది ఆలోచన చేయాలి. అంటే మదర్కి బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయా, మదర్ ప్రాపర్గా హైడ్రేటెడ్ ఉందా, అంటే వాటర్ బాగా తీసుకుంటుందా లేదా, అండ్ బేబీకి బ్లడ్ సప్లై బాగుందా లేదా. ఫీటల్ డాప్లర్ స్టడీస్లో మనకి బేబీకి ప్రాపర్ బ్లడ్ సప్లై ఉందా లేదా అని తెలుస్తుంది. దీంట్లో అసలు ఏది ప్రాబ్లం ఉందని చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి అకార్డింగ్లీ వి గివ్ ట్రీట్మెంట్ అనమాట. ఇప్పుడు బ్లడ్ సప్లై ప్రాపర్గా లేనట్టు కాబట్టి బ్లడ్ వెసల్స్ కొంచెం డైలెట్ అయ్యి బ్లడ్ సప్లై ఎక్కువగా వెళ్ళేలాగా మెడికేషన్ ఇస్తాము. అండ్ మదర్కి కూడా మనం కౌన్సిల్ చేస్తాం అనమాట, ఎక్కువ హైడ్రేషన్ తీసుకోవాలి, యూజువల్ కన్నా ఎక్కువ వాటర్ తీసుకోవాలి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఉమ్మనీరు ఎక్కువగా ఉండడం వలన కడుపులో ఉండే బిడ్డకు ఎలాంటి ప్రమాదాలు వస్తాయి? ఇప్పుడు ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ఫస్ట్ మదర్కి చూసుకున్నట్టుగా అయితే తనకి ఉండాల్సిన ఏజ్ కన్నా అంటే ఒక 8 నెలల పొట్ట 9 నెలల పొట్టలా కనిపించడం, 7 నెలలది 9 నెలలా కనిపించడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఆయాసం ఎక్కువగా అయిపోతూ ఉంటుంది, ఎక్కువ నడవలేరు, ఇట్లాంటి ప్రమాదం ఉంటుంది. అలాగే బిడ్డకు చూసుకున్నట్టుగా అయితే ఎక్కువ నీరు ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏంటి ప్రెషర్ ఎక్కువగా ఉండేది కాబట్టి తొందరగా డెలివరీస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. సో ప్రీటర్మ్ డెలివరీస్, బేబీస్ తొందరగా పుట్టడము, ఐసీయూలో పెట్టాల్సిన అవసరం రావడము. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇంటి దగ్గరే వాటర్ బ్రేక్ అయిపోవడం, ఆల్ ఆఫ్ సడన్ గా బ్రేక్ అయిపోతాయి వాళ్ళకి. వాటర్ బ్రేక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క బొడ్డు తాడు ఉంటుంది కదా, అది అనేది బయటకు వచ్చేసేయడం ఫాస్ట్ గా, అట్లాంటివి జరిగే ప్రమాదాలు ఉంటాయి. ఇంకా మదర్కి చూసుకున్నట్టయితే పోస్ట్ డెలివరీ అంటే డెలివరీ తర్వాత ఎక్కువ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఉమ్మనీరు తగ్గడం వలన వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? సో ఉమ్మునీరు వచ్చేసి లెస్ దెన్ 5 సెంటీమీటర్స్ ఉంటే మనం ఆలిగో అంటాం అనమాట. అంటే 5 సెంటీమీటర్స్ కన్నా తక్కువగా ఉన్నట్టు కాబట్టి బేబీ అనేది లోపల ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఉమ్మునీరు అనేది తక్కువగా ఉన్నదని మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి ఫస్ట్ థింగ్. అండ్ వాళ్ళకి ఒక 37 వీక్స్ దాటినట్టు కాబట్టి తొందరగా టర్మినేట్ చేస్తే ప్రెగ్నెన్సీ, అంటే తొందరగా డెలివరీ చేసినట్టు కాబట్టి బేబీని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ అంటే వీళ్ళలో కొంచెం మందికి ఏంటి 34 వీక్స్కి అప్పుడే 5 సెంటీమీటర్స్ రావడము, 4 సెంటీమీటర్స్ రావడము అట్లాంటివి చూస్తూ ఉంటాం మనం. సో ఉమ్మునీరు పెరగడానికని ఇనిషియల్గా ట్రీట్మెంట్ ఇస్తాం. ఒకవేళ అది ప్రొడ్యూస్ అవ్వట్లేదు, ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే తొందరగా డెలివరీస్ అంటే ప్రీటర్మ్ డెలివరీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ కొంతమంది బేబీస్ లోపడే మోషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఉమ్మునీరు తక్కువగా ఉండడం వల్ల. అండ్ పొజిషన్, ఇప్పుడు బేబీ అనేది హెడ్ అనేది కిందికి ఉంటుంది అనమాట టర్మ్కి వచ్చేసరికి, కానీ వీళ్ళు ఏంటంటే పొజిషన్ ఖచ్చితంగా కిందికి ఉండాలని ఏం లేదు. ఉమ్మునీరు ఎక్కువగా లేకపోవడం వల్ల వాళ్ళు సరిగ్గా మూమెంట్స్ ఉండవు అనమాట. మూమెంట్స్ తగ్గిపోయి హెడ్ బదులు వేరే ఆర్గన్స్ అనేవి కిందికి ఉంటాయి. కొంతమందికి బ్రీచ్ కిందికి ఉండడము, లేకుంటే షోల్డర్ కిందికి ఉండడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. మాల్ ప్రజెంటేషన్స్ అంటాం. సో ఇట్లాంటివి ఉమ్మునీరు తక్కువగా ఉండడం వల్ల మనం చూసే ప్రమాదాలు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడానికి గల కారణాలు ఏంటి? అది మన ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఏజ్ ఆఫ్ జెస్టేషన్ లో ఉన్నది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ 9 months వచ్చేసారి తగ్గుతుంది ఫ్లూయిడ్ అని అంటే అది నార్మల్, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక 8 సెంటీమీటర్స్ వరకు ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ కొంతమందికి తొందరగానే తగ్గుతూ ఉంటాయి. వన్ ఆఫ్ ద మెయిన్ రీసెంట్ గా మనం చూసేది ఏంటంటే మదర్ హైపర్ టెన్సివ్ అవ్వడము. వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా బేబీస్ కి కూడా బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో మాయాలో వెజల్స్ సరిగ్గా ప్రాపర్ గా పనిచేయవు వాళ్ళకున్న మాయాలో. సో ఆటోమేటిక్గా బ్లడ్ సప్లై వాళ్ళకి తగ్గుతుంది. సో వీళ్ళ యూరిన్ ప్రొడక్షన్ కూడా మనకు తగ్గిపోతుంది. సో వాళ్ళు ఉమ్మునీరు తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకోటి బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే బేబీ కిడ్నీ సరిగ్గా లేనప్పుడు కానీ, లేకుంటే మూత్రం బయటికి వచ్చే ద్వారం కానీ సరిగ్గా లేనప్పుడు కానీ వాళ్ళకి ఉమ్మునీరు తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే డిహైడ్రేషన్. మదర్ ప్రాపర్గా వాటర్ తీసుకోకుంటే బేబీస్కి కూడా సరిగ్గా బ్లడ్ సప్లై అందదు కాబట్టి అప్పుడు కూడా మనం ఉమ్మునీరు తక్కువగా ఉండే ఛాన్సెస్ చూస్తాం. బిడ్డ అడ్డం తిరిగింది అంటారు కదా మేడం, అది ఉమ్మనీరు తగ్గడం వల్ల జరుగుతుందా? బిడ్డ అడ్డం తిరగడం అంటే హెడ్ బదులు వేరే ఆర్గన్ ఏదున్నా మేము అడ్డం తిరిగింది అని చెప్తూ ఉంటాం అనమాట. కిందికి యూజువల్గా అయితే టర్మ్కి వచ్చేసరికి హెడ్ అనేది కిందికి ఉండాలి. అప్పుడు నార్మల్ డెలివరీకి అయినా సెక్షన్కి అయినా ఈజీ అవుతుంది. దాని బదులు మనకు బ్రీచ్ ఉన్న వేరే ఆర్గన్స్ ఏమి ఉన్నా కిందికి మనం దాన్ని అడ్డం తిరిగిందని చెప్తాం. దీనికి 2 కారణాలు ఉండొచ్చు. ఆలిగో అంటే ఉమ్మునీరు తక్కువ ఉన్న ఇది అవుతుంది, ఉమ్మునీరు ఎక్కువ ఉన్న అంటే పాలీహైడ్రోమియాస్ గ్రేటర్ దెన్ 25 సెంటీమీటర్స్ గ్రేటర్ దెన్ 20 సెంటీమీటర్స్ ఉన్న టర్మ్ లో మేము పాలీహైడ్రోమియాస్ కింద కన్సిడర్ చేస్తాము. పాలీ ఉన్న ఆలిగో ఉన్న బిడ్డ అడ్డం తిరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఉమ్మనీరు ఎంత ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది మేడం? ఒక 8 సెంటీమీటర్స్ కన్నా ఏవో ఉన్నట్టుగా అయితే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ బాగుంటాయి. కొంతమంది అంటే ప్రీవియస్ ఆల్రెడీ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి ఒక 5 సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతుంది, కానీ కొంచెం రిస్క్ ఎక్కువ, బట్ స్టిల్ వీ కెన్ ట్రై. గర్భిణీ స్త్రీలలో ఉమ్మనీరు తక్కువ ఉందని ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి మేడం? సో మదర్స్ యూజువలీ కంప్లైన్స్
ఏమని చెప్తారంటే మూమెంట్స్ తక్కువ అయిపోయాయి, ముందు కన్నా ఇప్పుడు అంత యాక్టివ్ లేదు బేబీ, మూమెంట్స్ తగ్గిపోతున్నాయని. ఆటోమేటిక్గా వాటర్ తక్కువ ఉన్నప్పుడు బేబీ అంతే యాక్టివ్గా మూవ్ అవ్వదు, సో మూమెంట్స్ అప్పుడు తక్కువ అవుతూ ఉంటాయి. మనం అబ్జర్వ్ చేసినట్టుగా అయితే యూజువల్గా 34 వీక్స్కి ఉండాల్సిన అంత సైజు యూట్రస్ ఉంటుంది అనమాట. ఒక 30 వీక్స్కి 32 వీక్స్కి అలా తక్కువ ఉండడం, అట్లాంటి సైజ్ అనేది తక్కువ ఉండడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఈజీగా మనం ఫీటల్ పార్ట్స్ అనేవి తగులుతూ ఉంటాయి అనమాట, ఈజీగా తగులుతూ ఉంటాయి, అలా చెప్పొచ్చు ఉమ్మనీరు తక్కువగా ఉంది. గర్భిణీ స్త్రీలు ఏ పొజిషన్ లో నిద్రపోవాలి? గర్భిణీ స్త్రీలు ఎప్పుడైనా సరే స్ట్రైట్ గా సుపైన్ పొజిషన్ లో ఇలా నిటారుగా పడుకోకూడదండి. ఎందుకంటే పడుకున్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆ సంచి యొక్క బేబీ అండ్ గర్భ సంచి మాయ దీని బరువు అంతా వెళ్ళి మనకు వెనకాల పడిపోయింది. వెనకాల మనకి ఒక అయోటా అని ఒక పెద్ద వెజిల్ ఉంటుంది అనమాట. ఆ వెజిల్ నుంచి మనకు బ్లడ్ సప్లై ప్రాపర్ గా అవుతూ ఉంటుంది బేబీకి. సో ఎప్పుడైతే దాని మీద ప్రెషర్ పడిందో ఆటోమేటిక్ గా బ్లడ్ సప్లై అనేది తగ్గుతూ ఉంటుంది. సో అందువల్ల ఏం చేయాలంటే మదర్ ఏదో ఒక సైడ్ కి తిరిగి పడుకోవడం, ప్రిఫరబుల్లీ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం బెటర్. ఈ పొజిషన్స్ వల్ల కూడా ఉమ్ము నీరు తగ్గే అవకాశం ఉంటుందా మేడం? యా ఆబ్వియస్ గా ఉంటది. ఏంటంటే బ్లడ్ సప్లై ఆటోమేటిక్ గా తగ్గిపోయినప్పుడు ఉమ్ము నీరు అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక సైడ్ కి తిరిగి పడుకోవడం బెటర్. సీజనల్ చేంజెస్ ని బట్టి కూడా ఉమ్ము నీరు తగ్గే అవకాశం ఉంటుందా మేడం? యా ఉంటుంది. పర్టికులర్లీ సమ్మర్ లో ఏంటంటే ఆల్రెడీ డిహైడ్రేషన్, అందరం డిహైడ్రేషన్ లో ఉంటాం. మదర్ కి ఇంకెక్కువ వాటర్ అవసరం ఉంటుంది. ఇంకా వాళ్ళు ప్రాపర్ గా వాటర్ తీసుకున్నట్టుగా అయితే ఆలిగోహైడ్రానియాస్ అంటే బేబీ కూడా సప్లై తక్కువగా ఉంటుంది కాబట్టి ఉమ్ము నీరు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఉమ్ము నీరు తగ్గిందని 7-8వ నెలలో మాత్రమే కొంచెం ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు మేడం, అది ఎందుకని మేడం? 7-8 నెలలకు వచ్చేసరికి ఏంటంటే బేబీ సైజ్ పెరుగుతూ ఉంటుంది. యూజువల్ గా ముందు కన్నా ఇప్పుడు కొంచెం ముందు గ్రామ్స్ లలో పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక 10 డైలీ ఒక 10 గ్రామ్స్ 50 గ్రామ్స్ అలా పెరుగుతూ వస్తూ ఉంటుంది అనమాట 7-8 నెలలకు వచ్చేసరికి. అంటే మనం సప్లై ఎక్కువ ఇవ్వాలి. సో మదర్స్ ఫెయిల్స్ ఇన్ గివింగ్ సప్లై అనమాట. వాళ్ళు ముందు ఎంత తింటున్నారో అంతే తింటూ ఉంటారు. ఇప్పుడు ఎక్కువ ఇంక్రీజ్ చేసి తినరు ఫస్ట్ థింగ్. అండ్ యూజువల్ గా 7th and 8th మంత్ లో మదర్స్ విల్ బి డయాగ్నోస్డ్ విత్ హైపర్ టెన్షన్. వాళ్ళకి ఇప్పుడు బీపీస్ ఉన్నాయని ఇప్పుడు డయాగ్నోస్ అవుతూ ఉంటుంది, షుగర్స్ ఉన్నాయని ఇప్పుడు డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. సో ఉమ్ము నీరు చేంజెస్ అనేది ఆ మంత్ లో 7th and 8th మంత్ లో రావడం ఫ్రీక్వెంట్ అనమాట. 9వ నెలలో కూడా ఉమ్ము నీరు తగ్గుతుంది అంటున్నారు కదా మేడం, అది ప్రతి ఒక్కరికి జరిగే అవకాశం ఉందా, కొంతమందికి మాత్రమే జరుగుతుందా? 9వ నెలలో వచ్చేసి అందరికీ తగ్గిద్దండి ఉమ్ము నీరు అనేది. ముందున్నంత ఎక్కువగా అయితే ఉండదు 9వ నెలలకి. ఎందుకంటే బేబీ గ్రోత్ అవుతూ ఉంటుంది, ఆ స్పేస్ ఏదైతే ఉందో బేబీ అక్వై చేస్తుంది మాక్సిమమ్. అండ్ బేబీ ఆల్రెడీ బ్లడ్ సప్లై ఏదైతే ఉందో మాక్సిమం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఉమ్ము నీరు అనేది లాస్ట్కి వచ్చే వరకు బేబీకి చాలా తగ్గిపోతూ ఉంటుంది టర్మ్కి వచ్చేసరికి. అందువల్ల పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీస్ అంటారు. కొంతమంది డేట్స్ అయిపోయినా కూడా ఇంకా నొప్పులు రావట్లేదని ఇంట్లో ఉండిపోతారు కదా, వాళ్ళకి గమనించినట్టుగా అయితే ఉమ్ము నీరు అనేది చాలా తగ్గిపోతుంది. ఆలిగో ఉంటారు 2 సెంటీమీటర్స్ 1 సెంటీమీటర్స్ అసలు నీళ్ళు లైకర్ లేని వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. గర్భిణీ స్త్రీలలో ఏ నెలలో ఎంతెంత ఉమ్ము నీరు ఉండాలి మేడం? సో ఇది ఉమ్ము నీరు అనేది జెస్టేషనల్ ఏజ్ తో పాటు పెరుగుతుంది. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత 32 వీక్స్ తర్వాత మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం నోటీస్ చేసినట్టుగా అయితే టీఫాస్ కానీ 20 వీక్స్ అప్పుడు చేయించినప్పుడు కాబట్టి చాలా మంది 15 to 18 సెంటీమీటర్స్ ఉమ్ము నీరు ఉండడము అలా జరుగుతూ ఉంటుంది, అది ఇట్స్ నార్మల్. అండ్ ఒక 30 వీక్స్ అలా చేసినప్పుడు అయితే ఒక 12 to 14 సెంటీమీటర్స్ అలా ఉంటుంది. అలాగే 34 వీక్స్ చేయించినా కూడా ఒక 12 సెంటీమీటర్స్ 10 to 12 సెంటీమీటర్స్ ఇస్ నార్మల్. అండ్ 37 వీక్స్ వచ్చేసరికి ఎబో 8 సెంటీమీటర్స్ ఉంటే ఇది నార్మల్. ఉమ్ము నీరు పెరగడం కోసం వాడే మందుల వలన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయా మేడం? సో ఉమ్ము నీరు పెరగడానికి మేము ఇచ్చే టాబ్లెట్స్ లో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మాక్సిమం మదర్కి. జస్ట్ అవి ఏంటంటే సప్లిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. యూజువల్లీ మనం తినే ఫుడ్స్ లోనే ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. మదర్ ఇన్ని రోజులు అది ఫెయిల్ అయింది కాబట్టి వీఆర్ జస్ట్ సప్లిమెంటింగ్ హర్ ఫ్రమ్ అవుట్ సైడ్. అండ్ ఇంకా వేరే సాచెట్స్ ఇస్తామండి. ఆ సాచెట్స్ లో ఏముంటుందంటే జస్ట్ వెజిల్స్ ని డైలెట్ చేసి ఎక్కువ బ్లడ్ సప్లై ఇచ్చేలాగా చేస్తుంది, ఎలార్జిన్ అంటాం అనమాట. దాని నుంచి నైట్రిక్ ఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి వెజిల్స్ కొంచెం డైలెట్ చేస్తుంది. దాని నుంచి మీ అందరికీ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు. ఉమ్ము నీరు మంచిగా ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. ఉమ్ము నీరు తగ్గడం పెరగడం ఎలా తెలుసుకోవచ్చు మేడం, ఎలాంటి పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు? ఉమ్ము నీరు యూజువల్లీ మనం గ్రోత్ స్కాన్స్ చేస్తూ ఉంటాం అనమాట. టీఫా అయిపోయిన తర్వాత 28 వీక్స్ ఒక గ్రోత్ స్కాన్, 34 వీక్స్ ఒక గ్రోత్ స్కాన్ చేస్తూ ఉంటాం. యూజువల్లీ గ్రోత్ స్కాన్స్ లో మనకి ఏమన్నా ఫ్లూయిడ్ తక్కువ అవుతే దాన్ని అది ఆలిగోకి వెళ్తుంది, లేకుంటే ఎక్కువ ఉంటే పాలి వెళ్తుంది అని పేషెంట్స్ కి మనం చెప్పడం జరుగుతుంది. ఇలా కాకుండా ఎప్పుడైనా పేషెంట్ మన దగ్గరికి మూమెంట్స్ అనేవి తక్కువగా ఉన్నాయని చెప్పేసి మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం స్కాన్స్ చేసి స్కాన్స్ లో మనం లైకర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓవరాల్ గా 4 పాకెట్స్ తీసుకొని ఆ 4 పాకెట్స్ లో ఎంత ఫ్లూయిడ్ ఉంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. లెస్ దెన్ 8 సెంటీమీటర్స్ ఉంటే ఆలిగో అని చెప్పేసి, 25 సెంటీమీటర్స్ ఉంటే పాలి అని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే ఏంటంటే బయోఫిజికల్ ప్రొఫైల్ అని ఇంకోటి ఉంటుంది, అండ్ ఫీటల్ డాప్లర్ అని ఇంకోటి ఉంటుంది అనమాట. సో ఫీటల్ డాప్లర్ లో మనకి బ్లడ్ సప్లై ఎలా ఉంటుంది, బేబీకి బ్లడ్ సప్లై ప్రాపర్ గా ఉందా లేదా,
తగ్గిపోవడానికి కారణాలు ఏంటి, ఇలాంటివి మనకు తెలుస్తూ ఉంటాయి. ఉమ్ము నీరు అనేది ఎక్కువగా ఉండడం వలన ఉమ్ము నీరు తీయాలి అని అంటారు కదా మేడం, అది ఎప్పుడు తీస్తారు, ఏ మంత్స్ లో తీయవచ్చు? సో ఏ మంత్ లో అన్న దానికన్నా పేషెంట్ కి ఎంత డిస్కంఫర్ట్ ఉంది అది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేస్తాం, అంటే వాట్ ఇస్ ద కాజ్ ఫర్ పాలిహైడ్రామియాస్ అని. అంటే మదర్ కి డయాబెటీస్ ఉందా, లేకుంటే బేబీ అంతా బాగానే ఉందా, బేబీకి ఏదైనా ఇబ్బంది ఉందా, ఇవన్నీ చెక్ చేస్తాం. అంత నార్మల్ ఉన్నప్పుడు జస్ట్ ఉమ్ము నీరు ఆటోమేటిక్ గా పెరుగుతోంది, జస్ట్ ఉమ్ము నీరు ఎక్కువగా ఉండడం వల్ల మదర్ కి డిస్కంఫర్ట్ ఉంది అన్నప్పుడు అది ఎటువంటి మంత్ అయినా, 7th మంత్ అయినా 8th మంత్ అయినా విల్ టేక్. వన్స్ 37 weeks నిండిన తర్వాత ఉమ్ము నీరు ఎక్కువగా ఉన్నా వీల్ ప్లాన్ ఫర్ డెలివరీ కాబట్టి దాని తర్వాత అవసరం లేదు. కానీ దానికన్నా ముందు ఒకవేళ పేషెంట్ ఇస్ ఫీలింగ్ డిస్కంఫర్ట్ వీ కెన్ రిమూవ్. అది ఎలా తీస్తామంటే స్కాన్ గైడెడ్ గా నీడిల్ పెట్టేసి తీస్తారు, అది ఎక్స్పర్ట్స్ విల్ డూ ఇట్. ఉమ్ము నీరు పెరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఉమ్ము నీరు పెరిగింది అని ఎప్పుడు అంటారంటే పాలిహైడ్రామియాస్ యూజువలీ కండిషన్స్. సో ఈ పాలిహైడ్రామియాస్ కండిషన్ లో మదర్కి ఏంటంటే ఎక్కువగా ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది, పొట్ట ఎక్కువగా ఉబ్బేసిపోయి వాళ్ళకి ఏది తిన్నా డైజెస్ట్ అవ్వట్లేదన్న ఫీలింగ్ రావడము, ఆయాసం రావడము, నడవలేకపోవడము, ఇట్లాంటి ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మూమెంట్స్ అనేవి సరిగ్గా మదర్కి తెలియవు అనమాట. ఎక్కువ డిస్టెండెడ్ అంటే ఎక్కువగా ఉబ్బరంగా ఉండడం వల్ల కూడా మూమెంట్స్ అనేవి సరిగ్గా తెలుస్తూ ఉండవు. బేబీ మూమెంట్ అవుతూనే ఉంటుంది, ఫ్లోట్ అవుతూనే ఉంటుంది లోపల, కానీ మదర్కి అనేది పర్సెప్షన్స్ ప్రాపర్ గా ఉండదు. ఈ కంప్లైంట్స్ తో కూడా మనం పాలిహైడ్రామియాస్ కండిషన్స్ చాలా చూసే అవకాశాలు ఉంటాయి. పెయిన్ అనేది ఫ్రీక్వెంట్ గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. చాలా టైట్ అవుతుంది, నొప్పిగా ఉంటుంది, ఇట్లాంటి కంప్లైంట్ చేస్తుంటారు. అంటే ఫాల్స్ లేబర్ పెయిన్స్ లాగా ఎక్కువ కంప్లైంట్స్ వస్తాయి. ఎంత తరచుగా ఉమ్ము నీరు పరీక్షలు అనేవి చేయించుకోవాలి మేడం? యూజువల్ గా నార్మల్ ఉన్న వాళ్ళకైతే గ్రోత్ స్కాన్స్ తో సరిపోతుంది 28 and 34 weeks కి. లేదు దాంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది, మనకి తగ్గిపోతుంది అట్లా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు every 2 weeks కి ఒకసారి చేయించుకున్నట్టుగా అవుతే మనకి, అంటే మనం తీసుకున్న ట్రీట్మెంట్ ప్రాపర్ గా ఉంది, పెరుగుతుంది లేదు అనేది తెలుస్తుంది అనమాట. సో every 2 weeks కి అట్లీస్ట్ మనం స్కాన్ చేయించుకున్నట్టుగా అవుతే వీ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్. ఉమ్ము నీరుని నియంత్రించడంలో మన జీవనశైలి విధానంలో ఆహార అలవాట్లు ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ మదర్ చాలా హైడ్రేటెడ్ గా ఉండాలి. సో డైలీ ఒక అట్లీస్ట్ 3 liters ఆఫ్ వాటర్ మదర్ తీసుకోవడం జరగాలి పక్క. అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ అనమాట, అంటే తన ఆహారంలో ఖచ్చితంగా ఆరెంజెస్ లేకుంటే గ్రేప్స్, ఏదైనా ఒక ఫ్రూట్ అండ్ ఫ్రెష్లీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడము, అండ్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, బయటవి హైలీ ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, అండ్ అలాగే నట్స్ లాంటివి, ఆల్మండ్స్ కానీ అండ్ బెర్రీస్ కానీ ఇట్లాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ ఉంటుంది కాబట్టి బేబీకి బ్లడ్ సప్లై బాగుంటుంది అండ్ ఉమ్ము నీరు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఓవరాల్ బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది. జన్యుపరమైన లోపం ఉండడం వల్ల కూడా ఉమ్ము నీరు తగ్గడం పెరగడం అనేది జరుగుతుందా మేడం? ఇప్పుడు అవయవాలు, బేబీకి ఏమైనా అవయవాల లోపం ఉంటే ఉమ్ము నీరు అనేది పెరగడం తగ్గడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒకవేళ కిడ్నీస్ సరిగ్గా ఫామ్ అవ్వలేదు అనుకోండి, ఉమ్ము నీరు అనేది తక్కువగా ఉంటుంది అనమాట బేబీకి. అలాగే గొంతు దగ్గర ఏదైనా ఓరల్ క్యావిటీ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈసోఫేగస్ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అప్పుడు బేబీకి ఆటోమేటిక్ గా ఉమ్ము నీరు ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు స్వాలో తక్కువ చేస్తారు కాబట్టి ఉమ్ము నీరు అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మీకు ఇంకా ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ పర్సనలీ కాంటాక్ట్ మీ అండ్ వీబీ క్లినిక్ వనస్థలిపురం. అండ్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కూడా మీరు అడగవచ్చు. అండ్ మా పర్సనల్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి కూడా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. Please like, share and subscribe Shravana Health Tips. Please follow Insta and Facebook also. Please like, share and subscribe Shravana Health Tips.